నా పేరు ఇందుకూరు శ్రీనివాసరాజు అండి. నేను విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధినండి. అదేవిధంగా శృంగవరపుకోట నియోజకవర్గం క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నానండి తెలుగుదేశం పార్టీలో. మరి ఏదైతే ఈరోజు తెలంగాణ శాసనసభ్యులైనటువంటి శామ్యూల్ గారు ఈరోజు మా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో ఆయన మాట్లాడిన మాటలను మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ఇవి ప్రాంతాల వారిగా విడిపోయిన తెలుగు వారిగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నామండి. మరి ఇటువంటి తరుణంలో ఈ శామ్యూల్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన పూర్తిగా నాగేశ్వరరావు గారి ఇష్యూ మాట్లాడుంటే మేము అంత బాధపడి ఉండేవాళ్ళం కాదండి. కాకపోతే ఆయన మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మాకు చాలా బాధ కలిగించి మేము తిరిగి రెస్పాండ్ అవుతున్నామండి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చెప్పిన విధంగానే ఆయన చాలా తెలివైన, అదేవిధంగా ప్రొఫెసర్ గా ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఉండొచ్చు. కానీ మొన్న ఏదైతే ఆయన ఊహించుకొని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని ఆయనే ఉపసంహరించుకున్నారండి. ఆ విషయం ముందు శామ్యూల్ గారు తెలుసుకోవాలి, గౌరవ శాసనసభ్యులు. ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ గారు నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పి ఆయనగానే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసుకున్న సంగతి మరి శామ్యూల్ గారు తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం అండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన తప్పుగా మాట్లాడాను, నా మాటలు నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అన్న చెప్పిన రోజే అది అక్కడికి విషయాన్ని మేము అందరం కూడా విడిచిపెట్టున్నాం. కానీ ఈ రోజు మరి శామ్యూల్ గారు ఏది ఉద్దేశించి మాట్లాడారో మాకైతే అర్థం అవ్వలేదండి. చాలా కలిసిమెలిసి తెలుగువారు అందరం కూడా చాలా కలిసిమెలిసి వెళ్తున్నామండి. ఆ మంచి వాతావరణాన్ని దయచేసి ప్రాంతాల వారీగా విభజించి, ప్రాంతాల వారీగా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో చాలా బాధాకరం అండి. దయచేసి ఆయన ఆ మాటల్ని ఉపసంహరించుకోవాలండి. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజు కానీ ఈ రోజు కానీ తెలంగాణ, ఆంధ్ర రెండు కళ్ళులా చూశారు. దానివల్ల మా పార్టీ ఎంత లాస్ అయిందో మేము అందరం కూడా చూసామండి. అంతే తప్ప కొంతమందిలా ఆయన ఏదో ఒక పక్క నిలబడి రెండో పక్క అన్యాయం చేయలేదండి. ఆయన నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అని చెప్పారండి. ఆ పరిణామంలో మేము అక్కడ తెలంగాణలో కాస్త వెనకబడ్డాం. కానీ రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ ఉప్పెనెల మళ్ళీ ఎదురు వచ్చి అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు సవాలుగా నిలుస్తుందండి. మరి ఈ విషయాన్ని శామ్యూల్ గారు రానున్న రోజుల్లో చూస్తారండి. ఇప్పుడు ఏదైతే ఆయన చెప్తున్నారో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుతున్నామండి. థ్యాంక్ యూ.